నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శ్రీవారి లడ్డు కల్తీ. మనం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి వెళ్ళి శ్రీవారి లడ్డు కల్తీ గురించి, కల్తీ నెయ్యి అలానే జంతు కొవ్వు కలిసిందని చెప్పేసి వార్తలు వింటూనే ఉన్నాం. దాని మీద సిట్ కూడా విచారణ జరిపింది. అయితే ఇప్పుడు సిట్ లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అది నిజంగానే మరి సిట్ ఇచ్చిందా లేకపోతే వీళ్ళే కల్పించారనేది కూడా కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. అందులో పొందపరిచిన కొన్ని పదాలు చూస్తే అక్కడ అందరికీ డౌట్ వస్తుంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, శ్రీవారి లడ్డు కల్తీ, జంతు కొవ్వు కలిసిందని చెప్పేసి, ఇంకా వ్యర్థాలు కలిసాయని చెప్పి చాలా వరకు మాట్లాడుతూనే ఉన్నారు. మనం న్యూస్లో విన్నాం, చాలా విన్నాం. అయితే సిట్ విచారణ జరిపిన తర్వాత సిట్ కూడా ఏంటంటే కొవ్వు కలిసింది అనేది కూడా ఒక డాక్యుమెంట్ ఇచ్చిందని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక అయితే వైరల్ అవుతుంది. ఇందులో ఇది నిజంగానే మరి సిట్ నుంచి వచ్చిందా లేకపోతే ఏంటంటారు సార్? ఒక విషయం నేను చెప్పగలుగుతామా, వ్యవస్థలంటే గౌరవం లేని, వ్యవస్థలు ఇచ్చిన డైరెక్షన్స్ కూడా ఫాలో అవ్వకుండా ఈ తిరుపతి లడ్డు మీద కల్తీ అయిందని, జంతు కొవ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళందరికీ గౌరవం, న్యాయస్థానం చెప్పు తీసుకుని కొడితే బుద్ధి వస్తుందని నేనైతే అనుకుంటున్నా. లేదా నిన్న సిట్టుకి ఇచ్చిన వాంగ్మూలమో లేకపోతే సిట్టు గౌరవ న్యాయస్థానానికి సబ్మిట్ చేసిన దాంట్లో నుంచి వచ్చిన ఎసెన్స్ కనుక గమనిస్తే జంతు కొవ్వు కలవలేదు అని చెప్పింది. ఇది సంబంధించిన ఏ విధంగానూ ఫ్యాట్ అన్నదాన్ని మిల్క్ ఫ్యాట్ కింద దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తావు. నువ్వు చెప్తున్న అది ఏదైతే ఉందో అది నువ్వు ఒకసారి డిస్ప్లే చేయించేది. ఆ తింగరి తెలివి తక్కువ నాన్ జర్నలిస్ట్ ట్రైబల్ అన్న పదం చాలా విలువైంది వాళ్ళకి. అది వాడకూడదు వాళ్ళకి. ఎందుకంటే కనీసం చదువుకోని వాడు, సన్నాసి మఠంలో చీపురు పెట్టి తుడుచుకునేవాడికైనా ఇంగిత జ్ఞానం ఉంటుంది. భారత్లో ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాలని వచ్చాయి, ఇంకా ఐపీసీ లెటర్. తెలివి తక్కువ వెదవల్లరా, మీ తెలివితేటలు ఎందులో ఉంటే వెళ్ళిపడి చావండి, అది చూసుకోండి. తర్వాత లైన్ అలైన్మెంట్ ఉంటుంది. కట్టు పేస్ట్ అలవాటు పడిపోయిన మీ ఎదవబోతుకులకి ఫ్యాబ్రికేటెడ్ న్యూస్లు రాసుకొని చేద్దాం అనుకున్న తెలివి తక్కువతనానికి అది ఒక నిదర్శనం. రెండోది, వెళ్ళి అక్కడ తిరుమలలో ఆగమ శాస్త్రం గురించి పరిరక్షించమని ఒక పెద్ద జీయర్ని కూర్చోబెట్టాడు. అంటే మా చిన్న జీయర్ అయితే చాలా బిజీగా ఉంటాడు, రియల్ ఎస్టేట్లో ఖాళీ ఉండదు. అక్కడ దేనికుంటాడో మూడో కంటికి కూడా తెలియకుండా అక్కడ ఉన్న తిరుమలలో ఉన్న పెద్ద జీయరు. తర్వాత సంప్రోక్షం అని చెప్పి కాగడాలు పెట్టి తిరిగారు చూడండి. వాళ్ళని నేను ఇలాగే అడుగుతున్నా, ఎవరో మీరంతా? దేవదేవుడికి జరిగిన కైంకర్యంలో జరిగితే అపశృతి తొలితే ఎరా కాగడాలు అట్టుకుని తిరిగితే పని అయిపోద్దా? ఎవరో మీకు చెప్పింది? ఏ శాస్త్రం చెప్పిందిరా మీకు? ఈ బేపనంలో ఇలా చింపేసుకొని చచ్చిపోతారు కదా. నేను ఒక్కసారి 1,00,000 సార్లు చెప్తున్నా, సిపాయిల తిరుగుబాటు మన భారత స్వతంత్రానికి పునాది పడిందే పంది కొవ్వు తోటాన్ని తీయమంటేనే సిర్రెత్తుకొచ్చి మొదలైన ఉద్యమం నేపథ్యం భరతావనికి గడ్డ మీద ఉన్న పవిత్రత. ఎవరో మీరంతా ఎందుకు నటిస్తారు? ఓ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ 2024 తర్వాత నుంచి బేపనోళ్ళు కానీ, తిరుమలలో ఉన్న వాళ్ళు కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ కన్వర్టెడ్ హిందూస్ కదా, అందుకని బాగా నటిస్తున్నారు మీరు. తర్వాత వీళ్ళు గుళ్ళు మెట్లు కడుగుతారు కింద నుంచి పైకి. ఎడనో సనాతని, ఓవర్ యాక్షన్ సనాతని, దమ్ముడికి పనికిరాని సన్నాసి మఠాలు వెనకాల తిరుగుతున్నాయి. నీ కొత్త సిద్ధాంతాలు పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావు సనాతని, ఎక్కడున్నావు? ఇదేనా నువ్వు ఇచ్చే సమాధానం? ఇప్పుడు స్పందించలేదు కదా సార్. ఎందుకు స్పందిస్తాడు? స్పందన లేనివాడే పవన్ కళ్యాణ్ అనే విషయం 1,00,000 సార్లు చెప్తున్నాను ఇప్పటికీ. అంటే ఇంత పెద్ద ఇష్యూ అప్పుడు ఎంతగానో మనం ప్రెస్ మీట్లు పెట్టి అవన్నీ మాట్లాడారు. ఈ రోజు మరి దీని గురించి మాట్లాడారు. ముక్కు నేలకు రాసి మెట్లని కరగడం కాదు, ముక్కు నేల రాసి కింద నుంచి అలిపిరి కాడి నుంచి పైదాకా వెళ్ళమను. ఆ మాడ వీధుల్లో ముక్కు నేలకు రాష్ట్రం నలుగురిని తిరగమను. మా హిందూ మనోభావాలు అంటే అంత తమాషా ఉంది. సారీ, మీరైతే కన్వర్టెడ్ హిందూస్, మేము స్వచ్ఛమైన హిందువులు. ముందు నుంచి మా హిందూ బతుకే పుట్టాం మేము, మా బతుకు హిందూ బతుకే. ఆ కాగడాలు పట్టుకుని తిరిగిన ఆ బాపనోళ్ళు వీళ్ళు జనసేన అని తెలుగు. మీరు కన్వర్టెడ్ హిందూస్, నటించకండి. మీరు మా దగ్గర నటించకండి. ఇంకొకసారి దాని గురించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్న తర్వాత కూడా వైలేట్ చేస్తూ మీరు మాట్లాడిన మాటలకి నేను ఖచ్చితంగా ఖండిస్తూ చెప్తున్నా. మా చిన్న జీర్లాగా వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకోమని, అక్కడ పెద్ద జీర్ ఎందుకు టైం వేస్ట్? చేసుకోమని రియల్ ఎస్టేట్. ఇప్పుడు కోర్టు నుంచి తీర్పు వచ్చింది సార్. అసలు అట్లాంటి కల్తీది ఏం జరగలేదు. ఏంటంటే దీని మీద ఒక న్యూస్ ఛానల్లో ఒక డిబేట్ లేదు, దీని గురించి మాట్లాడిన వ్యక్తులు లేదు. అప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అన్ని పాటించేస్తారు. ముందెందుకు పాటించలేదని అడిగిన వాళ్ళు లేక పొయ్యి కళలు పాత్రలను జరుగుబాటు జరుగుతుంది కదా. జరుగుబాటు అంత సుఖం లేదని చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్తుంటే నాకు అర్థమయ్యేది కాదు. వీళ్ళకి జరుగుబాటు జరుగుతుందా? తపేలా ఛానల్ వాళ్ళకి చదువుకోకపోయినా జర్నలిస్టులు అన్నీ వచ్చు.
చేత తిరుమల లడ్డు విషయంలో ఇంకొకసారి ఎవడన్నా ఎక్కడైనా పేలితే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఏది హిందువుల తరఫున చెప్తున్నాను. మీరు కన్వర్టెడ్ హిందువుల తరఫున మాట్లాడదాం అంటే డిబేట్కి సిద్ధం. ఇంకా కొన్ని దేవస్థానాలు కూడా అట్లనే జరుగుతున్నాయి. లడ్డూల అమ్మకాల స్థలంలో ఏదైతే ఉంటుందో అక్కడ చూస్తేనైతే చాలా అసలు చెప్పలేం, ఎలకల స్వైర విహారం జరుగుతుంది. ఎక్కడెక్కడో దేవస్థానం, అన్నవరం దేవస్థానం కిందన స్వామివారి రత్నగిరి కొండ కిందన అమ్మే ప్రసాదాలయాల్లో ఎలుకలు పరిగెడుతుంటే అప్పుడెవడో ఒక ఎలకన పడ్డానికి 20 లక్షలు తగలబెట్టి లాస్ట్ 14 నుంచి 19 గవర్నమెంట్లో మళ్ళీ తీసుకొచ్చి ఎలకలు పట్టమనండి. మరి దాని మీద స్పందించి అది వీడియో కనబడుతుంది కదా, కనబడుతున్నా కూడా మరి దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు ఇట్లా ఉంటుంది? సస్పెండ్ చేశారు కదా అక్కడ కౌంటర్లో కూర్చొని అమ్ముకున్న వాళ్ళు ఇద్దరిని సస్పెండ్ చేసేస్తారు. పని అయిపోయినట్టు లెక్క. అది ఎట్లా అవుతుంది సార్? అది ఎట్లా అవుతుందో మళ్ళీ నీళ్ళటో అడుగుతారు. వాళ్ళకేం పట్టదు. దున్నపోత మీద జడివానలాగా ఉన్నారు ఈ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేస్తే ఇంకిద్దరు వస్తారు, కానీ అక్కడ నివారణ అనేది వేరే కదా సార్ తీసుకోవాల్సింది. నివారణ అంటే మన ఎత్తికి వస్తుందమ్మా. 20 లక్షలు ఎంతో తగలెడతారు ఎలకలు పడ్డానికి. నీకు తెలుసో తెలియదు, చాలా ఖతర్నాక్ గల్లలు. 14 నుంచి 19 జనవరిలో ఎలకలు పడ్డానికి ఒక్కొక్క ఎలకి 20 లక్షలు ఎంతో లెక్క చెప్పారు వాళ్ళు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళు నమ్మకండి. వాళ్ళు నారాయణ ఆధ్వర్యంలో డబ్బులు తగలబెట్టే కార్యక్రమం వాళ్ళ దగ్గర ఉన్నంత ఎవరి దగ్గర ఉండదు. ప్రతిదానికి లక్షలు కోట్లలోనే ఖర్చు అవుతుంది. అలా అప్పుడు దోమల మీద దండయాత్ర ఇలాంటివన్నీ ఉండి మీకు తెలుసో తెలీదు. అమ్మో వాళ్ళని ఏమైనా పొరపాటున గ్రాపాట్న అది గుంటూరు మెడికల్ హాస్పిటల్లో ఎలకలు కొరికేసిన కాలు కొరికేసినట్లకి ఎన్ని కోట్లు తగలబెట్టారో అందరికి లెక్కలు ఉన్నాయి. మరి ఇది అంతే ఏంటి సార్? మరి అంతే అది మనోడు మన దగ్గర ఒక ఓవర్ యాక్షన్ పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇలాంటి పేక మీదకి ఏమైనా వస్తే కింద నుంచి పైకి మెట్లు గడిగించవచ్చు. 4 రోజులు 11 రోజులు దీక్షలు ఏమి ఉంటాయి కదా, ప్రాయశ్చిత్త దీక్షలు అవన్నీ చేసేస్తాడు మనోడు. అన్ని కృత్రిమంగా కన్వర్టెడ్ హిందూస్ అన్ని కనిపెట్టిన ఉంటాయి కదా. కాగడాలతో తిరిగేశారంటే మాడవీధుల్లో సంప్రోక్షణ అయిపోయినట్టు. అట్లా ఎట్లా అవుతుంది సార్? దానికి అట్లా ఎట్లా అవుతుందో నేను అడుగుతున్నా. హోమం ఏమైనా జరిగినప్పుడు, కీడు జరిగినప్పుడు హోమాలు అలాంటివి చేస్తారు, కానీ కాగడ పట్టుకొని తిరిగితే కదమ్మా. కీడు జరిగితే హోమం చేస్తే ఎందుకు పోతుంది? నార్మల్ గా చెప్తూ తెలియకడుతుంది. ఈ జడ్డితనాన్ని మానండి. హోమం దేనికి చేస్తారు? 2 చెప్తారు. నీకు నెత్తి మీద శని వచ్చిందిరా అనగానే శనిదేవుడు మీద నూనెసి ఇంట్లో కూర్చొని జంకి చిక్కుని భజన చేస్తే శనిదేవుడు నీకు ప్రవేశించాడట. ఎందరాబాయి 2 ఎందుకు చెప్తారు మీరు? శని అంటేనే దైద్యం, అటు శివుడినే వదలలేదు. ఇది చెప్పు. దేవదేవుడు శివుడికే దిక్కు లేదు. నీళ్ళట్టు అన్నాడు 7 ఏళ్ళ పాటు 14 ఏళ్ళ పాటు చెప్పినోడు ఎవడు ఉన్నాడా? లేదు వీళ్ళు శాంతి ఇక్కడికి వెళ్ళి ఇంత కొవ్వెత్తి ఇంత దీపం పెట్టు అలా హారత కర్పూరంలో పెట్టి జేవి స్వామిజలు వెలిగించు ఇలాంటి పకోడి కబుర్లు ఎందుకు చెప్తారు వీళ్ళు? అవన్నీ అబద్ధాలమ్మా, అవన్నీ నమ్మకండి. ఒరిజినల్ హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒకటే. మన హిందూ మనోభావాలు గాయపరచడానికి ఊరికి అలా పక్క మతాల మీద పడేయడం కాదు. మన వాళ్ళు ఈ కన్వర్టెడ్ హిందూస్ ఉన్నారో వాళ్ళు చేస్తున్న పనులు గమనించండి. ఇంతమంది కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని తృణప్రాయంగా మాట్లాడేసి చేతులు దులుపుకొని పోతారా? ఇప్పుడు వచ్చి మరి వీళ్ళందరూ సారీ చెప్తారా సార్? ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ప్రజా బాహుళ్యంలో చెప్పారు వీళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఊగిపోయారు కదా. ఎందుకు చెప్పరు? ఇప్పుడు ఎన్ని రోజులైంది మరి? ఇప్పటికి 2-3 డేస్ అయిపోయింది. మరి దీని మీద మాట్లాడట్లేదు. మాట్లాడలేవు, ఇంక మాట్లాడలే ఉండవు. అప్పుడు బాలకృష్ణ సినిమాలు చూస్తారు వాళ్ళు. సైలెన్స్. అలా కంచంలో అయితే చెప్పేస్తాడు ఇంక వాళ్ళతో ఇక్కడి నుంచి మాట్లాడకూడదమ్మా. మనం టెంకు మన కంచం తిరగేసి కొడితే బుర్ర మీద మాట్లాడు దీని మీద టెంకులు కొడితే అప్పుడు మాడతారు. తప్పు అయిపోయింది లెంపలు వేసుకుంటారు. అప్పటికి ఒకసారి మాట్లాడినప్పుడు కోర్టు చెప్పింది ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, దీని గురించి ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పినా కూడా దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు కోర్టు చెప్పింది అసలు ఇలాంటిది ఏమి జరగదు. తీర్పు వచ్చింది. ఇప్పుడు తీర్పు చెప్పింది, రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మరి మాట్లాడకపోతే ఇదేంటి అన్నట్టు. అదే కదా, వాళ్ళు ఓన్లీ బురద వేస్తారు. నువ్వు నేను కడుక్కుంటూ ఉండాలి. ఆ బురద అంటే వాళ్ళకి అమ్మ మేము ముట్టుకోమమ్మా. మరి చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ పేటాపురంలో చీపులు నన్ను తోడమంటావా నారాయణ తోడమంటావా అని. గమనించవా? మొన్న మీటింగ్ లో అలాగే ఉంటుంది వాళ్ళది. వాళ్ళు ఓన్లీ మట్టేస్తారు మన మీద, మనం తుడుచుకొని కడుక్కొని స్వస్థం ఉండాలి జీవితాల తరబడి. అది నిజమో కాదో ముందు చెప్పరు. ఓ స్క్రిప్టెడ్ డిరైవ్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తపేల ఛానల్లో ఇస్తాడు, చదివేస్తారు వీళ్ళు. అది ముఖ్యమంత్రి గారిని చదివేస్తారు, లేదా పవన్ కళ్యాణ్ అని చదివేస్తాడు. వాళ్ళకేం పోయింది? తగిలిన తమాష చూసి తపేల ఛానల్ అవి. దావోస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో దాని గురించి కూడా మాట్లాడారు. చెప్పాడు కదా ఎన్డీటీవీ వాడికి ఇంటర్వ్యూలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నాడు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అంటే 20 లక్షల కోట్లు 22 లక్షల కోట్లు అంటుండు. ఏంది అది? ఆ వీడియో క్లిప్పింగ్ తీపిచ్చేసారు కదా సార్. ఇప్పుడు సోషల్ మీడియా తీసేసారు. రాజు తలుచుకుంటే దెబ్బలు కరువు ఏదైనా తీయించేస్తారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన అమ్మ తపేలసానంలో దాన్ని ఎత్తుకున్నాడు అనుకో 23 లక్షల కోట్ల ఉద్యోగాలు. కోట్లు ఏంటి సార్? అది వాళ్ళకి నచ్చుతుందమ్మా.
సంపద సృష్టిస్తున్నాడు చూసారా, దావోస్ వెళ్ళి మావాడు దావోస్ మ్యాన్ ఎలా చేశాడని చెప్తారు వాళ్ళు. అవి వినాలి మనం. అది అలవాటు చేశారు, అలవాటు చేశారు తపేలా ఛానల్ మన జడ్డి వేదవాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ జడ్డి వేదవాళ్ళకి అది వినడం అలవాటు అయిపోయింది. ఆ జడ్డితనాన్ని ఎవడేం చేయగలడు? వీళ్ళందరూ కింగ్స్ న్యూ క్లోత్ స్టోరీ చదవండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. తెలుసా నీకు ఆ స్టోరీ? ఒక రాజు ఉంటాడు, వాడికి రోజుకి ఒక కొత్త డ్రెస్ వేసుకోవడం అలవాటు. వాడు ఏం చేస్తాడంటే ఇంకా ఆ రాష్ట్రంలో దేశంలో ఉన్న బట్టలన్నీ వాడు వేసేసుకుంటాడు కొత్తవి. ఇప్పుడు వాడికి కొత్తవి కావాలంటే ఎక్కడి నుంచి కుట్టి తెస్తాడు ఎవడైనా. సో అప్పుడు ఒకడు వస్తాడన్నమాట, ఎవడు పవన్ కళ్యాణ్ లాంటాడు. వచ్చి సార్ నేను వచ్చి మీకు బట్టలు నేసిస్తాను, ఈ బట్టలు నేను నేస్తున్నప్పుడు కానీ నేను నా సామాన్లు లోపలికి తీసుకెళ్తున్నప్పుడు కానీ ఎవడైనా తెలివైన వాడు మాత్రమే కనబడతాయి, తెలివి తక్కువ వాడికి ఎవరికి కనబడదంటే అలా కేవీఎస్ నా సినిమా చూస్తారు చూడు, వాడికి నచ్చిందో నచ్చదో వాడు చెప్పడం పక్కన చూస్తాడు, వాడు చాలా బాగుంది సినిమా అనగానే ఇడుగుపోయి చాలా బాగుంది సినిమా అంటాడు. ఓ పక్క ఆయన ఓ సినిమా తీసాడు, అది ఆయనే చెప్తాడు ఎవరు కే విశ్వనాథ్ గారు, ఈ సినిమా అటర్ ఫెయిల్యూర్, ఇది నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గ నేను తీయలేదని. కానీ దాన్ని సూపర్ హిట్ చేసేస్తారు బయటకు వచ్చి. అలాగుంటుంది ఇక్కడ. సో అప్పుడు ఏంటంటే ఈడో రోజు ఒక శుభముహూర్తాన నేను మగ్గాలు అవన్నీ తీసుకొస్తాను సార్ అని అనౌన్స్మెంట్ ఇస్తాడు. అనౌన్స్మెంట్ ఇవ్వగానే ఓహో సార్ మీ వాళ్ళు ఎవరిని వద్దు, మా దగ్గర ఉన్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు సార్, వాళ్ళే మోసి లోపలికి తీసుకొస్తారు అని చెప్తే రాజు అంటాడు సరే అని. రాజు కళ్ళ ముందు ఆ దర్బార్లోంచి ఆడ పెద్ద పెద్ద మగ్గాలు వాడు సంబంధించిన ఒక 50 మంది మోసుకొస్తున్నట్టు ఇలా బిల్డప్లు అన్నీ ఇచ్చి లోపలికి, అదే ఉండదు పైన. కానీ ఎవడు చూసి ఎట్లేదురా ఎడేట్రా ఉట్టిది మోసుకెళ్తున్నా అందరూ లోపల అనుకుంటూ ఉంటారు, కానీ పైకి మాత్రం బొబ్బా ఇలాంటి మగ్గాలు మన భారతదేశంలో లేవు, ఇలాంటి మన రాజ్యంలో లేవని ఆడికి పొగుడుతూ ఉంటారు. రాజు కూడా ఆడికి ఇటు కనపడదు, కానీ అలీగల్లా నోరెట్టినాడు పక్కన వాడు లేక ఆ మంత్రిగణంలో సూపర్ వెళ్ళిపోతాడు. ఆడికి పెద్ద హాల్ కేటాయిస్తారు, వాడికి ఇంకా రాజభోగాలు అన్నమాట. సార్ ఆడు ఏటి చేయట్లేదు సార్ తినేస్తాడని ఎవడో లోపల గుసగుసలు ఆడుకుంటారు కదా, ఆ మాట రాసి చెవిని పడి ఓ రోజు వెళ్తాడు శుభ్రంగా ఇలా మగ్గం పక్కన ఇలా ఉన్నట్టుండి ఇలా కూర్చుని పడుకుని ఉంటాడు. రాజు వెళ్ళి అవును కదా నిజంగానే అని లోపలికి వచ్చి మీరు నేస్తున్నప్పుడు మేము చూద్దాం అనుకుంటున్నాం అని వెళ్తాడు. ఈ మనోడు రాజు కూడా ఓవర్ యాక్షన్ బ్యాచే కదా, ఎలివేషన్స్ అండ్ ఓవర్ యాక్షన్ బ్యాచ్. వెళ్తే ఆడు ఇంకా మొదలెట్టినట్టు అన్నమాట, ఇలా తీసి సార్ ఇది ఒక నెమలి పింఛం రంగు జలతారు ఇలా వస్తుందని ఇలా చూపిస్తూ ఉంటాడు. అది ఏటి ఉండదు, అయినా సరే వావా వావా జాపన అని సూపర్ ఉంది సార్ అని. ఓ రోజు ఇంక లాభం లేదు, అప్పటికి 6 నెలలు అయిపోయింది, నేను ఈ డ్రెస్ వేసుకొని పట్టాభిషిక్తుని అవుతాను, రోజు ఊరేగింపుగా వస్తానని ఏనుగు దర్బార్ మీద అని చెప్పేస్తాడు. ఇంక ఈడు కూడా ఎక్కువ రోజులు చేస్తే ఈ డ్రెస్తో లాభం లేదని ఆ రాజుకి ఒంటి మీద నూలు పోగు లేకుండా ఏనుగు ఎక్కించి ఈ డ్రెస్ చూడండి సార్ ఇలా జల్తారు ఇలా ఉంది, పైన ఇది ఇలా ఉంది, ఈ రంగు చూడండి అసలు వావా, వీడికి ఒంటి మీద నూలు పోగు లేకుండా తీసుకెళ్ళి ఏనుగు ఎక్కించింది కాక ఈ జనాలందరూ వచ్చిన వాళ్ళందరూ వావా మంత్రుగానం అంతా అబ్బాబ్బా అదేమి డ్రెస్ అసలు దీని మించిన డ్రెస్ లేదు, ఇలాంటి డ్రెస్ అసలు ఎక్కడుంది రాజుగారికి కాబట్టి అని పక్కడికి వచ్చి చెప్తున్నట్టు చూసామంటే అవును సార్ ఆ రంగు చూడండి సార్, ఆ వర్చస్సు ఎందరిదైనా రంగు పడుతుంది ఎండ పడితే దాని మీద ఓ కథలు ఎవరికి నచ్చిన కథలు అల్లేసుకుంటూ ఉంటారు ఈ తెప్పల ఛానల్లాగా. లాస్ట్కి ఆ ఏనుగు ఎక్కువ వీధుల్లో నడుస్తుంటే ఒక చిన్న బొడ్డోడు వస్తాడు, సేమ్ పప్పి సేమ్ అని అరుస్తాడు రాజుని. ఇంకా మొదలవుతుంది గొసగొసలు, అవును బట్టలు లేవు రాజుకి, బట్టలు లేవు రాజు అని. అలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత గొర్రెలు ఎంత అమాయకులు అంటే ఈ విజనరీ అంటే వాళ్ళకి తెలియపోయినా చంద్రబాబు గారు అంటే విజనరీ అని పంపు కోటి రెడీ చేశారు కాబట్టి అవును ఆయన విజనరీ, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాడు, అవును లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాడు. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం తిరగబెట్టేసింది అంటే అవును తిరగబెట్టేసింది, ఇలా మాట్లాడడం అలవాటు చేశారు. దాన్ని ఏమంటారు నీకు రోజు నీకు దాన్ని ఏమంటారు అంటే ఎప్రటైజ్మెంట్ ఉంటుంది. అబరకా దబరకా నీ చేతిలో వెలక్కాయ ఉంది, అది పచ్చి వెలక్కాయ తింటే గొంతు కడ్డం పడుతుంది అని చెప్పరు. పచ్చి వెలక్కాయతో పచ్చడి చేసిన చంద్రబాబు నాయుడు గారు అని కథలు ఇస్తారు అనుకో, ఎవరు నేను పచ్చి వెలక్కాయ తినొచ్చా లేదని అడిగి అనుమానం రాదు, అక్కడ మింగేస్తాడు. అది అడ్డుపడినా గొంతుకు పచ్చి వెలక్కాయ అడ్డుపడినట్టుగా ఉన్నా సరే ఆ వార్తని పచ్చి వెలక్కాయ పులుసు ఇవాళ చంద్రబాబు గారు వడ్డించితే అమ్మమ్మమ్మ అబాబాబా అని ఆ కింగ్స్ న్యూ క్లోత్స్ కళ్ళతో ముడిపెట్టి ముందుకెళ్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పచ్చి వెలక్కాయ పడే ఉంది, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు, 23 లక్షల కోట్లు, పోనీ 23 కోట్ల ఉద్యోగాలన్నా ఒక ఇంటి మొత్తం అందరికి ఇచ్చేసాడు అనుకోవచ్చు, 5 × 5 25 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చిన పుట్టిన బొడ్డోడికి కూడా బొడ్డు కత్తిరించినట్టు ఉద్యోగం వచ్చిందని చుట్టుపడి ఉందాం. ఏడమ్మా అది 800 మిలియన్లు ప్రపంచ ప్రజలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేసాడు ఈయన. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చాడు కదా, ఆ ట్రంప్ ఎందుకు పనికిరాట్లే.
అలా ఉంటాయి వాళ్ళ ఎలివేషన్లు అవన్నీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అంటే అది కేంద్రం నుంచి వచ్చింది కూడా వీళ్ళు స్టేట్ గురించి స్టేట్ కి ఆపాదించి మాట్లాడడం ఇదంతా వీళ్ళకే చెల్లుబాటు అయిందంటే వాళ్ళకి కదా వాళ్ళ కోఆర్డినేషన్ ఉంటుంది. ఒక పక్క పెమ్మసాని ఒక మాట మాట్లాడతాడు ఆయన, ఇంకో పక్క ఇంకో మంత్రి ఇంకోటి మాట్లాడతాడు, ఇంకో పక్క అసలు ఏటి తెలియని పవన్ కళ్యాణ్ ఒకటి మాట్లాడతాడు, ఈ సాగనోటి మధ్యలో ఇంకొక ఎలివేషన్లు ఇచ్చుకుని మాట్లాడతాడు. ఓవరాల్గా ఏంటి అందరూ గవర్నర్లా ఉండరు సార్, మీరు ఏటి చెప్పిన అబద్ధాలని చదివి వెళ్ళిపోవడానికి. నీతి ఆయోగ్ నుంచి వచ్చింది ఇప్పుడు వీళ్ళు ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే వీళ్ళు ప్రభుత్వంలోకి అధికారంలోకి రావడానికి దాన్ని బూచిగా చూపెట్టారు ల్యాండ్ టైటిల్. నీకు ఇంకో విషయం తెలుసామా, ఇప్పుడు నువ్వు సంవత్సరం పాటు పనిచేస్తేనే కదా నీకు ఇన్సెంటివ్ బోనస్ ఇస్తుంది మీ కంపెనీ. అవును, అప్పుడే వచ్చాయని చెప్పారు, ఫిబ్రవరిలోనే వచ్చేసిందని చెప్పేసి పెమ్మసాని గారు చెప్పేశారు. ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చిందంటే ఎప్పటికీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే టెన్యూర్లో అది పని చేయబట్టి ఆ నెక్స్ట్ గవర్నమెంట్కి ఇన్సెంటివ్ టైప్లో వచ్చింది. అది ఈ గవర్నమెంట్కి నీకు అర్థమైందా? పని 6,000 పైచీలకు గ్రామాలు చేసిన జగన్మోహన్ రెడ్డి క్రియేటెడ్ ల్యాండ్ మార్క్ ఈయన ఎంటైర్ ఏపీ తరఫున భారతావనంలో ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఒకటే చేసింది అని చెప్పిన తర్వాత నీతి ఆయోగ్ రికమెండేషన్ ఏంటంటే ఫర్దర్ 400 crores గ్రాంట్ చేసింది. ఎందుకు? స్టేట్ ఎక్స్చెక్కర్ నుంచి ఒక 700 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 200 కోట్లతో కలిపి దగ్గర 1000 కోట్లు ఖర్చు పెట్టింది. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టే కదా, పైలట్ ప్రాజెక్ట్ కింద. అంటే ఖర్చు పెట్టిన డబ్బులు వెనక్కి ఇచ్చినా, ఇన్సెంటివ్ ఇచ్చినా, గ్రాంట్ ఇచ్చినా వీళ్ళ ఖాతాలో వేసుకోవడానికి వాళ్ళు దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్పులు చేర్పులు ఆ డబ్బులు ఎలా తగ్గబెడుతున్నారు? నోరిపితే మళ్ళీ అబద్ధాలు. ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టేశారు రాయికి, వల్లకాడికి, వసిన పర్వతంకి. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి అని ఏమని రాశారు? జగన్ ప్రభుత్వ ల్యాండ్ టైటిలింగ్ సర్వే ఏదో దాని మీద ఉంది. ఆ రాయి తీసి వెనక్కి తీసి పాతు అయిపోద్ది కదా. అది కదా చెక్కలాట, అమరశిల్పి చెక్కలు నీళ్ళు చెక్కుతాను అట్లా పట్టుకుని. పెయింట్ వేసినా లేకపోతే ఇంకేదో చేసినా అది వెళ్ళిపోద్ది సార్ దానికి. ఇప్పుడు నాకు మొన్న పాషా అని చాలా బాగా చెప్పాడు ఆయన, జేబులో 100 రూపాయల నోటు ఉంటుంది, దాని మీద గాంధీ బొమ్మ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ప్రాక్టికల్గా, మనం అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా ప్రజలకి. 100 రూపాయలు అన్నది భూమి కొనడానికి అమ్మడానికి కూడా వాడే వస్తువే కదా. మనకి ఒక అండర్స్టాండింగ్ పాలసీ ప్రకారం గవర్నమెంట్ పరంగా అదేంటి గాంధీ గారి బొమ్మ ఉంది కాబట్టి దాని మీద ఈ నోటు చల్లదని అవడం ఆర్గ్యూ చేస్తాడే, లేదా భూమి కొనడానికి అదేంటో నా భూమిని అమ్ముతుంటే గాంధీ బొమ్మ ఇచ్చావు కాబట్టి ఇది ఎలాగన్నది. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి అలాంటి ముఖ్యమంత్రి 5 సంవత్సరాల టెన్యూర్ అవునా కాదా చెప్పమని ఫస్ట్ ఆన్సర్. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆడ బొమ్మ వేసుకోకుండా లేకపోతే ఏం లేకుండా అచ్చని పచ్చపచ్చ రాజకీయాలు ఏం చేస్తారు. అంటే మన నిర్మలా సీతారామన్ వచ్చి రాష్ట్రాలన్నింటి మీద కలిపడిపోయి తిట్టకుండా తిడుతుంది కదా, నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని. ఇప్పుడు ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఫొటోస్ కూడా ఉన్నాయి కదా. అసలు దాన్ని తెరలేపింది తను కదా, జన్మభూమి కార్యక్రమానికి అయినా ఏదైనా. అంటే జన్మభూమి అంటే అప్పుడు మేము లేము కానీ చెప్తూ ఉంటారు అట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు తన ఫొటోస్ పెట్టుకునే వాళ్ళు. జన్మభూమి నిజమైన రూపకర్త అంటే కేసీఆర్ గారు, ఆనాడు తెలుగుదేశంలో రూపకర్త ఆయన. జన్మభూమి కమిటీలకి ట్రైనింగ్లో అవన్నీ ఇచ్చింది కేసీఆర్. ఈ చరిత్ర ఇది, ఎవడు మార్చలేడు దాన్ని. మరి ఈ రోజు ఎందుకు ఇట్లా 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 అసలు విజనరీ ముఖ్యమంత్రి అంటే ఏ విజన్? ఇప్పుడు 18 నెలల కాలం అయిపోయి ఇప్పుడు విజనరీ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు అమరావతి ఉంటుంది ఉదాహరణకి, అది మునిగిపోతుందో మొలగట్లేదో అన్నది అందరి డిస్కషన్ నడుస్తుంది కదా. ఇప్పుడు విజనరీ ఉన్నాడు అయితే చెన్నై మూలిపోద్ది, హైదరాబాద్ మూలిపోద్ది, ముంబై మూలిపోద్ది, బెంగళూరు మూలిపోద్ది, అన్ని మూలిపోతాయని చెప్పినాడు. విజనరీ ఉన్నాడు ఏం చేయాలి? మొలగన ప్రాంతాన్ని కదా రాజధాని కింద పెట్టాలి. లేదా విజనరీ ఉన్నాడు శాశ్వత గజెట్, కేంద్ర ప్రభుత్వం మీద పేక మీద కూర్చుని గజెట్ ఇస్తావు అని పేక మీద కూర్చుని తెచ్చుకోవాలి కదా. ఈ రెండు చేయకుండా విజనరీ అంటే వాళ్ళ అమరావతికి రిపబ్లిక్ డే ఉత్సవాలకి ఓ ప్రత్యేక గ్యాలరీలో అమరావతి రైతులందరినీ కూర్చోపెట్టారు, గణతంత్ర ఉత్సవాలను చూపించారు వాళ్ళకి. ఇదెందుకు మాకు? దేనికి సార్? అది వాళ్ళకి ల్యాండ్ ఇవ్వండి బాబు, 1000 గజాలకి ఇవ్వండి, 200 గజాలు, 400 గజాలు సార్. అక్కడ రైతులు చనిపోతున్నారు. అవి అలాంటి మాకు కుదరు, మరణం సహజం. ఎవరైనా చచ్చిపోవచ్చు కానీ వాళ్ళు పోరాడి అలా మరణాలు కదా. నారాయణ గారు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఆయన కారులోనే హాస్పిటల్కి తరలించారు. ఇది వార్తలకి. నా ఇల్లు వాకిలి పోద్ది, నేను రోడ్డు మీద ఉన్నాను, భిక్షాటం చేసుకోవాలని రైతులు ఆక్రందనాలు కనపడదు. నారాయణ కారులో తీసుకెళ్ళాడు, అదే ఎలివేషన్ వాళ్ళకి. వాళ్ళ జీవితాలతోనే వీళ్ళు మెట్లు కట్టేసుకుంటున్నారు వీళ్ళు పైకి రావడానికి. పైకి వచ్చేసారు. ఇటు మళ్ళీ ఈ పచ్చలోడు ఏమో రాసేస్తారు 150,000 ఎకరాలు కావాలని. ఇటు జాగిరిదారులు ఇక్కడికి రామోజీ ఫిలిం సిటీ అప్పనంగా ఎత్తిడం అలవాటు అయిపోయింది కదా. చుట్టుపక్కల గ్రామాలన్నీ గడపరెడ్డి దోచేయడం అలవాటు అయిపోయి అదే ప్రస్థానం అక్కడ అమరావతికి ముడిపెట్టి మాట్లాడేస్తున్నారు. త్యాగాలు అందరూ త్యాగాలు చేసుకుంటే 6 ప్యాకేజీలు ఇవ్వక్కర్లే, వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వక్కర్లే, వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ టైటిలింగ్లు ఇవ్వక్కర్లే, కౌలు పడేస్తారట. నిన్న చూసుకున్నట్టయితే సార్ ఎమ్మెల్యే
గాలి భాను గారు అనుకుంటా, అక్కడ తను మీటింగ్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని చాలా ప్రశంసలతో ముంచేస్తున్నారు. తన ఏంటంటే తనని ఆరాధిస్తా అని, లోకేష్ గారికి ఇట్లా విధేయుడైపోయి ఉన్నానని, నా రాజకీయ భవిష్యత్తు ఇలా మొదలైందని చెప్పేసి లోకేష్ గారిని మొత్తం ఎలివేట్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకు సార్ ఇదంతా? అసలు అక్కడ పెట్టిన సభ ఏంటి, ఈ ఎలివేషన్స్ ఏంటంటారు అసలు? అలా ఈ భజన చేస్తేనే ఇష్టం. ఇప్పుడు బెటర్ వెళ్ళని కొంతమంది ఉంటారమ్మా, రాజుగారి సభ మొదలుగానే ఆయన గురించి పూర్తిగా పొగిడి భజనలు అవి చేసిన తర్వాత సభ స్టార్ట్ అవుతుంది. అది మనోరంజక కార్యక్రమం చూడాలి. వాళ్ళ నాన్నగారు ముద్దుకృష్ణ నాయుడు గారి యొక్క లెగసీ ఏంటో, ఇవాళ ఎర్రచందనం తిరుమల క్షేత్రంలో దొరుకుతుంటే ఆ రోజుల్లో హెలికాప్టర్లలో విత్తనాలు చేయలేని గొప్పోడు ఆయన. చాలా మంది తెలిసిపోతే తెలుసుకోమండి హిస్టరీలు. ముద్దుకృష్ణ నాయుడు గారి యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం. అటువన్నీ ఉండి చూసిన తర్వాత మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కడి నుంచి ఏం మాట్లాడుతున్నాం అన్న దగ్గర 2 సార్లు ఓడిపోయాడు కదా ఎవరు, రోజా గారి చేతిలో. గెలవగానే ఏమవుతుందంటే కొంత గ్రౌండ్ డిఫరెంట్గా కనబడుతూ ఉంటుంది. గెలుపు అనే దర్పం ఎప్పుడైనా సరే మనిషికి ఆకాశ వీధుల్లో విహరించేలా చేస్తుంది. ఇప్పుడు వాస్తవానికి దగ్గర ఉన్నామో దూరం ఉన్నామో అలాంటివి కనబడవు. ఆ కనబడినప్పుడు వచ్చే మాటలే ఇలాంటివి ఉంటాయి. సో ఏంటి అసలు అంటే ఇప్పుడు తనది లేకుండానే ఇప్పుడు లోకేష్ గారి వల్లనే గెలిచారంటారా? అక్కడ ప్రజల వల్ల కాదంటారా? అది తెలుసుకోమని ఫస్ట్. ఎవరైనా నగరి ప్రజలకి జీవితాంతం రుణపడి ఉంటారు. నాకు ఈ గెలుపుకి బంగారు బాట వేసిన నా ప్రజలు నాకు ఫస్ట్ దేవుళ్ళు. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చిన నా పార్టీ, నా దేవాలయంలో ప్రజలు దేవుళ్ళతో సమానం, దేవాలయం నా తెలుగుదేశం అని చెప్తే దానికి ఒక శాంచుటీ ఉంటుంది. అంతేకా నాకు లోకేష్ అంటే మిషన్లతో మాట్లాడి గెలిపించడా అని అలాంటి ప్రశ్నిస్తాడు. మిషన్లే అంటారా సార్? మరి ఆ తర్వాత విషయం అంటే అలా డౌట్ వచ్చి వాళ్ళే మాట్లాడుతుంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు లెగసీతోనూ ఆయనకి 2 సార్లు ఓటమి తర్వాత ఆయన మీద సింపతి ట్రావెల్ అయ్యి భాను ప్రకాష్ గెలిచాడని నేను అనుకున్నాను. ఎగ్జాంపుల్ కాదు, నాకు లోకేష్ వచ్చి గెలిపించాడంటే ఆయన 3 రింకిలు జరిగి మొన్న ఓడిపోయి మొన్న మంగళగిరిలో నానా తిప్పలు పడి మెజారిటీ గెలిచాడు ఆయన. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఈయనకి సహాయం ఎలా అందించాడు? అగైన్ బిగ్ క్వశ్చన్. అంటే యువ నాయకుడు కదా, వీళ్ళందరూ పెద్దవాళ్ళు. లోకేష్ గారి వల్ల గెలిచామని ఆయన యువ నాయకుడే కదా, ఆయన ముసలి వరడిపించేం కాదు కదా. ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఆశీస్సులు అనాలి కానీ లోకేష్ గారి ఇది సరే. లోకేష్ టీం అదంతా వాళ్ళ టీం వాళ్ళు డైరెక్ట్ గా స్ట్రెంథన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబు గారు కూడా ఎన్టీ రామారావు గారి వచ్చినప్పుడు 50-60 మంది ఉండేవారు ఆయన చుట్టూ. ఆయనకి ఇలాగే ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఇప్పుడు లోకేష్ కూడా అదే పరిస్థితి నడుస్తుంది. అందులో భాను ఒకడు. సరిపోయింది, ఏముంది తప్పేముంది? రాజకీయ ఔన్నత్యాన్ని పెంపొందించుకోవడానికి యువ నాయకులు తోడవుతున్నారా చూడాలి, అంతకన్నా ఇంకేం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.